కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే మన పలుకబడిన వాక్యం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అసలైన సత్యము రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము. ఇప్పటికే 4 అధ్యాయాలు మనం ధ్యానం చేయటం జరిగింది. ఈ 4 అధ్యాయాలు మీలో చాలామంది వీక్షించి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ, ప్రియులారా, మనకి యేసు ప్రేమ ధ్వజమనే మనకు మరొక ఛానల్ ఉంది. ఆ యొక్క ఛానల్లో దేవుని దాసురాలు అమ్మాజీ గారు, నేను కూడా మంచి వర్తమానాలు సంఘ క్షేమాభివృద్ధి కొరకు అందిస్తూ ఉన్నాము. కాబట్టి ఆ యొక్క యేసు ప్రేమ ధ్వజం అనే ఈ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీలైతే అనేకులకు షేర్ చేయాలని, మరి ముఖ్యంగా తప్పనిసరిగా అందరూ లైక్ చేయాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాము. మీరు లైక్ చేయటం ద్వారా ఈ యొక్క సందేశము అనేక మందికి చేరుతుంది. కాబట్టి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయవలసిందిగా ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఈ యొక్క పలుకబడిన వాక్యము అనేటువంటి ఈ ఛానల్లో రోమీలకు రాసిన పత్రిక అసలైన సత్యము యొక్క ధ్యానాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవి అత్యంత శ్రద్ధగా మీరు విని దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ముఖ్యంగా క్రైస్తవ్యం అంటే చాలా కష్టమైన మార్గం. ఇది మనందరికీ తెలుసు. ఈ క్రైస్తవ్యంలో పరలోకం చేరాలి అంటే క్రైస్తవ్యంలో చాలా కష్టం. నా మాట అర్థమవుతుందండి? పరలోకం చేరాలంటే క్రైస్తవ్యంలో చాలా కష్టం. క్రైస్తవ్యం కాకుండా మరి ఇంకేదైనా పరలోకానికి వెళ్ళే మార్గం ఉంటే బాగుండు, కానీ వేరొక మార్గము లేదు. ఈ మార్గమే ఉంది. కానీ ఈ మార్గంలో కూడా పరలోకానికి వెళ్ళిపోవడం అనేది అంత సులువైన పని ఇది అసలు కాదు, చాలా కష్టం. కనుక ఈ రోమీలకు రాసిన పత్రిక ధ్యానాలు, ఇక ఆ తర్వాత వచ్చే కొరింథీ పత్రిక, ఇవన్నీ కూడా మీరు వింటున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గ్రహిస్తారు. కాబట్టి క్రైస్తవ జీవితము చాలా జాగ్రత్తతో మనం నడుచుకోవలసిందని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సరే రండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం మొదటి వచనాన్ని చదువుకుందాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఈ మాటలో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి విశ్వాసము, రెండవది యేసుక్రీస్తు, మూడవది దేవునితో మన సమాధాన పడడం అనే 3 మాటలు ఈ మొదటి వచనంలో ఉన్నాయి. అతడు కాబట్టి అని ప్రారంభించాడు 5వ వచనంలో. కాబట్టి అని ఎందుకు అంటున్నాడు అంటే, మనం 4వ అధ్యాయంలోనే నేర్చుకుంటూ వచ్చాము. పౌలు గారు తెలియజేస్తూ వచ్చారు. నీతిమంతుడైనటువంటి అబ్రహాము సహితము సున్నతి ద్వారా కానీ, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి దహన బలులు లేదా పాప పరిహారార్థ బలులు అర్పించుట వలన కానీ నీతిమంతుడిగా తీర్చబడలేదు. కానీ అబ్రహాము సహితము దేవుని నమ్మడం ద్వారా, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడని, కాబట్టి భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మనుష్యుడు కూడా నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా, యేసుక్రీస్తు ద్వారా దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకి నీతి కలుగుతుంది, మనం రక్షించబడతాము, మన పాపములకు మన అపరాధములకు క్షమాపణ కలుగుతుంది అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు ఈ రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అతడు క్లియర్గా చెప్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు అనే ఒక మనుషుని ద్వారా దేవునితో మనకి సమాధానము కలుగుతుంది అనే మాటతో ఈ 5వ అధ్యాయము ప్రారంభమైంది. కాబట్టి ప్రియులారా, మనము సరైన విశ్వాసముతో
యేసుక్రీస్తునందు విశ్వాసముతోనే మనం పాపక్షమాపణ పొందగలం. కానీ నేటి దినాల్లో క్రైస్తవ్యంలో మనం చూసినట్లయితే విశ్వాసులు అనేక మంది ఉంటున్నారు, కానీ వారి విశ్వాసం మాత్రం సరైంది కాదు. బాప్తిసం పొందుతున్నారు, దేవుని మందిరాలకు వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, కానుకలు ఇస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ వారి విశ్వాసం మాత్రము సరైన విశ్వాసంగా నేటి క్రైస్తవ్యంలో కనపడట్లేదు. ఉదాహరణకి 1-2 మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తా. క్రైస్తవులు చాలామంది ముహూర్తాలు చూస్తూ ఉన్నారు. బాప్తిసం పొందుకున్న వాళ్ళే ముహూర్తం చూసుకుంటున్నారు. ఎందుకని? మంచి ముహూర్తం ఉంటే పెళ్ళి చేసుకోబోయేటువంటి వధూవరులు 100 కాలాల పాటు అంటే 10 కాలాల పాటు అంటే 100 సంవత్సరాలు హ్యాపీగా బ్రతుకుతారండి. అందుకని మంచి ముహూర్తం కావాలి అని అనుకుంటున్నారు. ఇది క్రైస్తవంలో జరుగుతుంది కొంతమందిలో. నేను అన్యుల గురించి మాట్లాడట్లేదు, క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. అంటే వీళ్ళ నమ్మకం ఏంటి? ఒకవైపున బాప్తిసం పొందారు, దేవుని మందిరానికి వస్తున్నారు, పాటలు ప్రార్థన అన్నీ మామూలుగానే ఉన్నాయి. కానీ వీళ్ళ మనసంతా, వీళ్ళ విశ్వాసం అంతా ముహూర్తం మీద ఉంది. అంటే ముహూర్తము దేవుడా, ముహూర్తమే కాపాడుతుందా అని అంటే, మరి వీళ్ళు మంచి ముహూర్తం చూసుకున్నారు కాబట్టి వీరి విశ్వాసం అదే కదా, ముహూర్తమే కాపాడుతుందనే కదా వీళ్ళ విశ్వాసం. మరి ఈ విషయంలో మరి యేసుక్రీస్తు ఏమీ చేయడా? ఈ విషయంలో యేసుక్రీస్తు ఏమి కాపాడ్డా అంటే, ఈ విషయంలో వాళ్ళు చేసిన క్రియలను బట్టి యేసుక్రీస్తు ఏమీ చేయడనే తేలుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఇది మనం క్రైస్తవులుగా ఆలోచన చేసుకోవాలి. మన విశ్వాసం ఎలాంటి విశ్వాసం? దేవుడు కొన్ని మాత్రమే చేయగలడా? కొన్ని మాత్రం ఆయన చేయలేడా? దేవుడు అన్నీ చేయగలడా లేకపోతే అన్నీ చేయలేడా? నీ విశ్వాసం ఎట్టుంది, ఏ విధంగా ఉంది అనేది మనం ఆలోచన చేసుకోవాలి. మరికొంతమంది వాస్తు చూసుకుంటారు. అన్యులు చూసుకుంటే పర్వాలే, అది వారి విశ్వాసం. కానీ క్రైస్తవంలోకి వచ్చాక కూడా వాస్తునే నువ్వు చూసుకుంటున్నావు అంటే నీ విశ్వాసం యేసుక్రీస్తు మీద కాక వాస్తుయే నిన్ను రక్షిస్తుందని, లేదా వాస్తుయే నిన్ను దీవిస్తుందని, లేదా వాస్తుయే నీ ఆరోగ్యాన్ని, నీ ఆయుష్ను కాపాడుతుందని నువ్వు నమ్ముతున్నావు కదా. మరి ఇక్కడ ఈ విషయాలకు వచ్చేటప్పటికి నీ విశ్వాసం డొల్లతనము కనిపిస్తుందా లేదా? ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి. క్రైస్తవుల్లో అనేక మంది విశ్వాసులు నిజమైన విశ్వాసులు కాదు అని తేలిపోతూ ఉంది. కాబట్టి ప్రియులారా, మనము నిజముగా క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనం కృపచేత, యేసుక్రీస్తు వలనైన కృపచేత మనము నీతిమంతులుగా తీర్చబడతాం. ఎప్పుడైతే మనం నీతిమంతులుగా తీర్చబడ్డామో అప్పుడు దేవునితో మనందరికీ కూడా సమాధానము కలుగుతుందని ఈ 5వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. మరొకసారి ఆ వచనం చదువుదాము. కాబట్టి విశ్వాసము వలన మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి యుందుము. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవునితో సమాధానమా అంటే దేవునికి మనకి ఇంతకు ముందు సమాధానం లేదా అంటే దేవునికి మనకి ఇంతకు ముందు సమాధానం లేదు. చూడండి, అక్కడ 10వ వచనంలో 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడింది. యాలయనగా శత్రులమై ఉండగా. చూడండి, మనమంట దేవునికి శత్రువులుగా ఉన్నామంట. ఎప్పుడు మనం దేవుడికి శత్రువులుగా ఉన్నాము? అసలు మనం దేవుడికి శత్రువులుగా ఉండడం ఏంటి అని ఆలోచన చేస్తే, ప్రియులారా, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పాపం చేసిన ప్రతి ఒక్కడు కూడా దేవునికి శత్రువు, అనగా దేవునికి విరోధి. పాపాన్ని ఆయన అసహించుకుంటాడు. కనుక మనము ఏ రకమైనటువంటి పాపం మనం చేసినప్పటికీ మనము దేవునికి శత్రువులు అయిపోతాం. అందుకనే మనం
శత్రువులమై ఉన్నామని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ఇంతకీ ఏ పాపము చేసి మనం దేవునికి శత్రువులం అవుతామో అనే విషయంలో కొన్నిటిని ఉదాహరణగా మీకు నేను చూపిస్తా. చూడండి, మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. భార్యను పరిత్యాజించుట నాకు అసహ్యమైన క్రియ. చాలండి, అర్థమవుతుందా? భార్యను పరిత్యాజించుట అంటే విడాకులు ఇవ్వటం అనేది దేవునికి అసహ్యమైన పని అంటే ఆయనకి విరోధమైన పని. భార్య బతికుండగా విడాకులు ఇవ్వటానికి వీల్లేదు. ప్రియులారా, ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, భార్య భర్తలు అనేటువంటి వారు వివాహమైన తర్వాత ఇక వారు ఏకశరీరంగా ఉండాలి, కానీ వాళ్ళు వేరువేరుగా ఉండకూడదు. అంటే వ్యభిచారము అనే పాపము ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. చాలామంది భార్యకు విడాకులు ఇచ్చి రెండవ పెళ్ళి చేసుకుంటారు. మరో మాటలో చెప్పాలంటే వాక్యములో దేవుడు ఒప్పుకోవట్లేదు. ప్రియులారా, భార్య కానీ భర్త కానీ బతికుండగా రెండో పెళ్లి చేసుకోవటం దేవుడికి అసహ్యమైన పని. అసలు వారు వేరుగా ఉండకూడదు, వాళ్ళకి విడాకులు ఇవ్వకూడదు, వాళ్ళు కలిసే ఉండాలి అని వాక్యము చెప్తుంది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 2వ వచనం. భర్త గల స్త్రీ భర్త బతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్ధురాలు కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమై ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. చూసారా, భర్త బతికున్నంత కాలం భార్య ఎప్పుడు కూడా అతనికి బద్ధురాలై ఉంటుందట. అంటే ఆమె వేరొక పురుషుణ్ణి పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. పెళ్లి చేసుకోవడం అంటే ఏదో తాడు కట్టడమో, దండలు మార్చుకోవడమో, నలుగురిని పిలుచుకొని భోజనాలు ఎత్తుకోవడము, ప్రత్యేకమైనటువంటి ఒక ఇల్లు తీసుకుని కాపురం పెట్టడం అని కాదు అర్థం. వేరొక పురుషునితో నీకు అక్రమ సంబంధం అనేది ఉండకూడదు. మీకు నేను మొదటే చెప్పాను, క్రైస్తవ్యం అనేది చాలా కష్టతరమైంది. పరలోకం వెళ్ళాలంటే క్రైస్తవ్యంలో చాలా కష్టం ఈ మార్గంలో అని మొదటే చెప్పాను. దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి భర్త బతుకుండగా భార్య ఇంకొకరిని వివాహము చేసుకోకూడదు, అనగా కనీసం సంబంధం పెట్టుకోకూడదు. ఈనాడు మనము సోషల్ మీడియాలో దేశంలో కానీ ప్రపంచంలో కానీ మనం చూసినట్లయితే ఇలాంటి వాళ్ళు అనేక మంది క్రైస్తవ్యంలో ఉంటున్నారా లేదా? కాబట్టి ఇటువంటి క్రైస్తవులు పరలోకం చేరరు. ఇటువంటి క్రైస్తవులు ఎవరు కూడా. అన్యులు అలా చేస్తున్నారనుకోండి, అది మనకు అనవసరం. యేసుక్రీస్తుని నమ్మనటువంటి వారు, క్రైస్తవ్యంలో లేనివారు, వారు ఎలా జీవిస్తున్నా అనేది మనకు అనవసరం. కానీ యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత, క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తరువాత మనం చాలా పవిత్రమైన జీవితము జీవించవలసిన వారంగా ఉన్నాం. చూడండి, అక్కడ ఆయన ఏమంటున్నాడంటే మలాకీ గ్రంథంలో ఇక్కడ ఇంకా మనం 7వ అధ్యాయంలో 3వ వచనంలో చదివితే ఇలా రాయబడింది, కాబట్టి భర్త బతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అని అనబడును గాని భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందెను కనుక వేరొక పురుషుని వివాహము చేసుకునేను వ్యభిచారిణి కాకపోవును. అంటే భర్త బతికొండగా ఇంకొక వివాహము చేసుకోకూడదు, ఇంకొకరితో భర్తతో ఉండే సంబంధాన్ని పెట్టుకోకూడదు. అందుకని ఏం చేయాలి మరి? భర్త చనిపోవాలంటే చంపేస్తున్నారు చాలామంది. ప్రియులారా, బైబుల్ ఏం రాయబడింది? నరహత్య చేయకూడదు, అది కూడా పాపమే కదా. వ్యభిచారం అనేది ఎలా పాపమో నరహత్య అనేది కూడా అలాగే పాపం. దేవుడు చాలా సీరియస్గా ఉంటాడు ఈ విషయాల్లో. నరహత్య చేసే విషయంలో కానీ, వ్యభిచారం అనే పాపం విషయంలో కానీ దేవుడు చాలా అసహించుకుంటాడని బైబిల్ చెప్తుంది.
కావాలంటే ఈ వచనాలని మీరు మళ్ళీ చదువుకొని తెలుసుకోండి. ఈనాడు మనం సోషల్ మీడియాలో చూస్తుంటే చాలా వార్తలు వస్తున్నాయి. ఎవడో ప్రియునితో సంబంధం పెట్టుకుని తన భర్తను చంపేస్తున్నటువంటి స్త్రీలు ఉన్నారు. ఎవరో మరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుని తన సొంత భార్యను చంపేస్తున్న దౌర్భాగ్యులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చచ్చిపోతే నేను విడుదల పొందుతాను కదా అనుకుంటున్నారు. ప్రియులరా, సావు అనేది అలా కాదు. సావు అనేది ఎలా రావాలి? దేవుడే సహజంగా తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. సహజమైనటువంటి మరణము రావాలి. ఆ రీతిగా ఆ భర్త లేదా భార్య చనిపోతే అప్పుడు ధర్మశాస్త్రం నుండి వాళ్ళు విడుదల పొందుతారు. దేవుని నీతి నుండి విడుదల పొంది వేరొక పురుషుని కానీ లేదా వేరొక స్త్రీని కానీ పెళ్లి చేసుకునే అవకాశము వాళ్ళకి ఉంటుందని వాక్యం చెప్తుంది. కాబట్టి భార్య బతికుండగా లేదా భార్య ఉండగా భార్యాభర్తలు విడాకులు తీసుకోవడం అనేది దేవునికి విరోధమైన పని, అసహ్యమైన పని అని బైబిల్ చెప్తా ఉంది. చూడండి, రెండవదిగా దేవునికి అసహ్యమైన పని ఏంటంటే విగ్రహారాధన. దేవునికి అసహ్యమైన పని. లోకంలో చాలామంది విగ్రహారాధికులు ఉన్నారు. నేను వాళ్ళ గురించి మాట్లాడుటలేదు. వారు ఎన్ని విగ్రహాలు పెట్టుకున్నా మనకు అనవసరం, ఎన్ని విగ్రహాలను ఆరాధించుకుంటున్నా మనకు అనవసరం. క్రైస్తవులుగా మనము విగ్రహారాధన చేయకూడదు. ఏం చేయకూడదండి? క్రైస్తవులుగా మనం విగ్రహారాధన చేయకూడదు. మొదటిగా ఈ వాక్యము చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయము 20వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయము 20వ వచనం. శృంగారమైన ఆభరణమును తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించిరి. దానితో వారు హేయమైన దేవతల విగ్రహములు చేసిరి గనుక నేను దానిని వారికి రోతగా చేసేదను. ఈ మాటలు మనం ఆలోచన చేయాలి. బంగారు ఆభరణాలు ధరించారు, అది వారికి గర్వంగా ఎంచారు. అంతటితో ఆగలేదు, కానీ వాటిని తీసి విగ్రహ రూపాలని చేసుకుని వాటిని పూజించడం ప్రారంభించారు. కాబట్టి దేవునికి కోపము వారి మీద రగులుకుంటూ ఉంది. కాబట్టి ప్రియులరా, క్రైస్తవంలో ఉన్నటువంటి విశ్వాసులు మరి గ్రహించవలసింది ఏంటంటే విగ్రహారాధన అనేది దేవునికి అసహ్యమైన పని. అది చేస్తే దేవునికి మనం విరోధులము అవుతాం. మనము విగ్రహారాధన చేయకూడదు. లోకంలో దేశంలో అనేక మంది విగ్రహారాధన చేస్తారు. అది వారి యొక్క విశ్వాసం కాబట్టి వాళ్ళు చేసుకొని ఉండాలి. వాళ్ళ విషయం మనకు అనవసరం. వారు ఎన్ని విగ్రహాలు పెట్టుకున్నా, ఎన్ని విగ్రహాలను వాళ్ళు ఆరాధించుకున్నా మనకు అనవసరం. బైబిల్ ఏం చెప్తుందంటే మనమంట విగ్రహారాధన చేయకూడదు, విగ్రహాల జోలికి కూడా వెళ్ళకూడదు. చూడండి ఒకసారి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము చివరి వచనం చూడండి. 5వ అధ్యాయము చివరి వచనం 21వ వచనం. చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. చూసారా, విగ్రహముల జోలికి పోకూడదట. చాలామంది ఆ మధ్యన ఎవరో ఒక పిచ్చోడు, ఏంటండి, ఒక పిచ్చోడు క్రిస్మస్ తాత టోపీ పెట్టుకుని అదేదో గుళ్ళోకి వెళ్ళి వారి యొక్క ఒక దేవత గుళ్ళోకి వెళ్ళి ఆ దేవత తల మీద పెట్టాడు. ఆడు పిచ్చోడు అంటే ఎంతకని హిందువే కానీ పిచ్చోడట. అతను ఎవరు పెట్టారో తెలియక ముందు మరి సోషల్ మీడియాలో చూస్తాము, చాలామంది స్పందించి మా దేవతను మరి ఇలా, మా దేవుడిని ఇలాగ అపహాసం చేస్తున్నారు, క్రిస్మస్ టోపీ పెట్టారని చెప్పి వాళ్ళు చాలా బాధపడ్డారు. తీరా చూస్తే అతను హిందువే, అతడు ఒక పిచ్చివాడని తేల్చారు. అంటే వాళ్ళ మనోభావాలు ఏమయ్యాయి? దెబ్బతిన్నాయి. దాని జోలికి వెళ్లకుండా ఉంటే ఏం పర్లేదు. నేను ఒక మాట చెప్తున్నాను, ఒక చిన్న విగ్రహాన్ని తీస్తే అక్కడ ఏం చేస్తారో తెలుసా? ఒక పెద్ద విగ్రహాన్ని పెడతారా లేదా? అది వారి విశ్వాసం.
కనుక బైబిలే మనకి చెప్పేస్తుంది అంటే విగ్రహముల జోలికి మీరు పోకండి. నా చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి మీరు పోకండి అంటే మనం విగ్రహారాధన చేయకూడదు. ఇంకొకరు ఆరాధించే వాళ్ళు ఆరాధించుకుంటుంటే వాటి జోలికి కూడా మనము వెళ్ళకూడదు. ఎందుకంటే మనం మాత్రం ఏ విగ్రహాన్ని పెట్టుకోకూడదు. అనగా యేసు ప్రభు వారి విగ్రహమో లేకపోతే మరియమ్మ గారి యొక్క విగ్రహమో పెట్టుకుని దానికి నమస్కరించి దాని ముందు నిలబడి నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే దాని అర్థం ఏంటి? విగ్రహం ముందు నిలబడి నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే ఆ విగ్రహాన్ని నువ్వు గొప్ప చేస్తున్నావు. నువ్వు దేవుణ్ణి మహిమపరచట్లేదు. నువ్వు విగ్రహాన్ని గొప్ప చేసి విగ్రహాన్నే పూజిస్తున్నావు. విగ్రహానికే నీ ప్రార్థన వినిపిస్తున్నావు. అది అందుకనే మన ఎదుట ఏ విధమైనటువంటి రూపాన్ని, అది యేసుక్రీస్తు రూపమని చెప్పబడిందైనా, యెహోవా దేవుడు రూపమని చెప్పబడిందైనా, మరియమ్మ గారి రూపమని చెప్పబడి ఏ రూపమైనా సరే, అది శిలువ మీద యేసై వేలాడుతూ ఉన్నటువంటి రూపమైనా సరే, ఆ రూపానికి మనం నమస్కరించకూడదు. వాటిని మన ఇళ్ళల్లో పెట్టుకుని వాటికి నమస్కరించకూడదు. వాటి దగ్గర ప్రార్థన చేయకూడదు. వాటిని మనం పూజించకూడదు. ఎందుకంటే మన దేవునికి విగ్రహారాధన అంటే అసహ్యము కనుక. ప్రియులారా, అలాంటి పనులు మనం చేస్తే మనం ఏమవుతామంటే దేవునికి విరోధులము అవుతాం. ఒకటి, భార్య భర్తలు విడాకులు తీసుకుంటే దేవునికి విరోధులు అవుతారు. అవిరోధమైన పని. రెండవది, విగ్రహారాధన మనం దేవుడి పేరట చేస్తే మనం దేవునికి విరోధులం అవుతాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 22వ వచనం. మీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు గనుక నీవు ఏ స్తంభమునైనా నిలువబెట్టకూడదు. కనీసం ఒక స్తంభాన్ని కూడా నిలవబెట్టకూడదట. అన్యులు ఏం చేస్తారంటే వారి దేవతా దేవుళ్ళు గుళ్ళు దగ్గర ఒకటి స్తంభం ఒకటి పెడతారు. తాడి చెట్టు అంత లాగున, ఇంచుమించుగా తాడి చెట్టు అంత ఎత్తునే ఉంటాయి కదండి, గుళ్ళు ముందు ఉంటాయి కదా. మరి వాటిని ఏమని పిలుస్తారో నాకు పెద్దగా తెలియదు. గరిష్టంలో ఏదో అంటారు, అది నాకు పెద్దగా తెలియదు. అలా పెడతారు. మన దేవునికి మనం అలాగ ఒక స్తంభం కూడా నిలబెట్టకూడదట. ఒక వృక్షము కానీ ఒక చెట్టు కానీ ఏమండి దేవుని సన్నిధిలో మనం నాటకూడదంట. పైన 21వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీపమున ఏ విధమైన వృక్షమును నాటకూడదు, దేవతా స్తంభమును ఏర్పరచకూడదు. దేవుడు ఎంత క్లియర్గా చెప్పాడు. దేవునికి మనం అలా చేయకూడదు. అన్యులు వారి దేవుళ్ళకు దేవతలకు ఎలా చేస్తున్నారో అలా చేయకూడదు. చూడండి, కొంతమంది చూపిస్తున్నారు, కొంతమంది దేవాలయాలు హిందూ దేవాలయాల్లా కట్టుకున్నారట. మన సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. ఇది హిందూ మతాన్ని మీరు కాపీ కొట్టి ప్రజలు మోసగింతున్నారు కదా, మీరు ఇలాగ మా టెంపుల్ లాగా మీ టెంపుల్ కట్టి అని వాళ్ళు మాట్లాడారు. దేవుడు ఏం చెప్తున్నాడు? అన్యులు చేసినట్లుగా నీ దేవుడైన యెహోవాకు మీరు చేయకూడదు అని చెప్తున్నాడు. అది మర్చిపోతున్నారు చాలామంది. కనుక ప్రియులారా, చూడండి, కీర్తనల గ్రంథం 78వ కీర్తన 58వ వచనం. 78వ కీర్తన 58వ వచనం. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి, విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగజేసిరి. ఇప్పుడు అర్థమైందా మీకు? విగ్రహారాధనని ఆయన అసహించుకుంటాడని, విగ్రహారాధన చేసేవాళ్ళు దేవునికి విరోధులైపోతారని అర్థమైందా? అందుకనే పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే మనం వాటన్నిటి క్షమాపణ పొందామో అప్పుడు దేవుడితో మనకు సమాధానం కలుగుతుంది అన్నాడు. ఇదొకటే కాదండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం కూడా చూడండి. చాలా విషయాలు ఉంటాయి, కానీ అవన్నీ చూపించుకుంటూ పోతే 5వ అధ్యాయాన్ని మనం త్వరగా ధ్యానం చేయలేం. కనుక ఈ వచనం చదివిన తర్వాత నేను ముందుకెళ్తా. 6వ అధ్యాయము సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7ను ఆయనకి హేయములు, అంటే ఆయనకి విరోధమైనవి, ఆయనకి ఇష్టం లేనివి. ఈ పనులు ఎవరైనా చేస్తుంటే వాళ్ళు దేవునికి విరోధులు అవుతారు. వారికి దేవునికి మధ్య సమాధానం అనేది
ఉండదు. ఇందాక చెప్పుకున్నాయి వాటి వల్ల దేవునికి మనకి సమాధానము ఉండదు. ఇదిగో ఇలాంటి పనులు చేసినా సరే మన దేవునికి మనకు సమాధానం ఉండదట. అవేవనగా అహంకార దృష్టియు. ఏంటండి అహంకార దృష్టి అంటే? గర్వంగా చూస్తారు కదా కొంతమంది. గర్వము వాళ్ళ చూపుల్లో కనపడుతుంది కదా, అది దేవునికి ఇష్టం లేదట. ఏంట్రా అలా చూస్తున్నావు అంటారు కొంతమంది, గర్విష్ఠులుగా చూస్తారు. అది దేవుడికి ఇష్టం లేదు. కళ్ళల్లాడు నాలుక. కళ్ళల్లాడు నాలుక అంటే మీ అందరికీ తెలుసు కదా. నిరపరాధులను చంపు చేతులు అంటే నరహత్య చేసేవాళ్ళు దేవునికి విరోధులు. అలాగే దుర్యోచనలు అంటే దురాలోచనలు అన్నమాట. దుర్యోచనలు యోచించు హృదయమును అంటే చెడ్డ ఆలోచనలు ఆలోచించే హృదయం కూడా దేవుడికి అసహ్యం. చెడ్డ ఆలోచనలు మనం మనుషులకు వ్యతిరేకంగా కానీ లేకపోతే పాప కార్యాలను కానీ ఆలోచించకూడదు. దురాలోచనలు, చెడ్డ ఆలోచనలు, చెడు అనేది మనం పూర్తిగా విడిచిపెట్టాలి. చెడు అనే దాని మీద మనం ఆలోచన కూడా చేయకూడదు. చెడు ఆలోచనలు చేసేవాళ్ళంటే దేవునికి అసహ్యం అంట. ఎవరికైనా ఏదైనా కీడు చేద్దామని పరిగెత్తేటువంటి పాదాలు కూడా దేవుడికి అసహ్యం అంట. ఎవరికైనా కీడు చేద్దామని వెళ్తారు కదా కొంతమంది, అలా వెళ్ళే పాదాలు వారే కూడా దేవుడికి అసహ్యం అంట. వాళ్ళు కూడా దేవునికి విరోధులట. మీకు ఒక మాట చెప్తున్నాను, తండ్రి నన్ను క్షమించిన ఆయన అంటే సరిపోద్దని మీరు ఎప్పుడు అనుకోకండి. ఏముందిలే యేసయ్యా, నేను పాపిని, నిజమేనైనా చెడ్డ ఆలోచనలు ఆలోచించాను, నా పాదాలు అక్కడ పరిగెత్తాయి ఇక్కడ పరిగెత్తేనైనా నన్ను క్షమించిన ఆయన అని దేవుడి దగ్గర ఒప్పేసుకుందాంలే అని అనుకోకండి. అంత మాత్రాన్ని మీకు రక్షణ రాదు, అంత మాత్రాన్ని మీరు క్షమించబడరు. అలాగే అనుకుంటున్నారు ఈనాడు క్రైస్తవులు. ఏముందలే తండ్రి పాపనంటే చాలు అని అనుకుంటున్నారు. చచ్చిపోయిన తర్వాత మృతుల పునరుద్ధానం వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది నీ సంగతి. పాపాన్ని విడిచిపెట్టకుండా, పాపం విషయంలో పశ్చాత్తాపం లేకుండా, చెడ్డ విషయాల్లో మారు మనసు లేకుండా సిల్లీగా తీసుకుని సులకనగా చేసుకుని ఏముందలే క్షమించిన ఆయన అంటే పోద్దే అనుకుంటున్నారు మీరు. అస్సలు పోదు. వాక్యం ఏం చెప్తుంది? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తుంది. ఎంత దుఃఖించి ఎంత పశ్చాత్తాపడి ఏడిస్తే దేవునికి క్షమాపణ వస్తుందో మీరు ఆలోచన చేసుకోండి. ఏదో దేవుణ్ణి నమ్ముకుని వెళ్ళిపోయి నీటిలో దిగేసి బాప్తిసం పొందేస్తే నాకు రక్షణ వచ్చేసింది, నా పాప క్షమాపణ వచ్చేసింది, నేనే పరలోకం వెళ్ళిపోతాను అని భ్రమల్లో ఎవరు బతకొద్దు. దయచేసి వాక్యం సరిగా చదవండి వాక్యం. అలాగే ప్రభు చిత్తమైతే మన ఛానల్ను కూడా మీరు ఫాలో అవ్వండి, తెలుసుకోండి. సరే, ముందుకు మనం వెళ్దాం. 15వ వచనం, మనం 18వ వచనం. కీడు చేయుటకు త్వరపడు పరిగెత్తు పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. ఏంటంటండి? లేని వాటిని పుట్టిస్తారు కొంతమంది, లేని వార్త పుట్టిస్తారు. బైబిల్లో ఉంది, లేని వార్త పుట్టించేవాడు శాపగ్రస్తుడంట. ఏంటండి? లేని వార్త పుట్టించేవాడు శాపగ్రస్తుడు అంటే వాడు నిత్య నరకాగ్నిలో పడతాడు. శాపగ్రస్తుడు అంటే బైబిల్ ఏం చెప్తుంది? ఎడమ పక్కన ఉన్న వారిని చూసి మత్తయి సువార్త 25వ అధ్యాయం 39వ వచనంలో ఉంటుంది. ఏమని? ఆయన ఎడమ వైపునున్న వారిని చూచి శపింపబడిన వారులారా, అపవాదికిని వాని దూతలకును ఏర్పరచబడి నిత్యాగ్నిలోనికి పొండి అన్నాడట. అంటే అక్కడ శపింపబడిన వారులారా అన్నాడు. ఎవరిని? అగ్నిలోకి పోయేవాళ్ళు. కనుక శాపం అంటే అర్థం ఏంటంటే నిత్య నరకం అన్నమాట. ఈ శాపం పోగొట్టుకోవడం అంత తేలికేం కాదండి. శాపం తెచ్చుకోవడం చాలా సులువు. మాటలతో తెచ్చుకోవచ్చు, చేతలతో తెచ్చుకోవచ్చు. శాపం చాలా సింపుల్గా శాపం తెచ్చుకోవచ్చు. కానీ ఆశీర్వాదం తెచ్చుకోవడం అంత సింపుల్ మాత్రము
కాదు. నువ్వెంత కష్టపడుతున్నా, నువ్వెంత ప్రయాసపడినా కొన్నిసార్లు నువ్వు ఆశీర్వాదం పొందలేవు, క్షమాపణ పొందలేవు. బైబిల్ హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఏసావు తన జ్యేష్ఠత్వం కొరకు పశ్చాత్తాపపడి ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందనవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు అనేటువంటి మాట 17వ వచనంలో ఉంది. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్న ఏసావు అట్ట 16-17 వచనాల్లో, హెబ్రీ పత్రిక 12, 16, 17 వచనాల్లో ఈ మాటలు ఉంటా ఉన్నాయి. కనుక దేవుని బిడ్డలారా, శాపం తెచ్చుకోవడం చాలా సులువు. ఆ తరువాత ఆ శాపం బాగొట్టుకుని దేవుని ఆశీర్వాదం పొందాలంటే నీ తరం కాదు, అంగీకరించబడడం కష్టం. ఇక్కడ ఛాన్స్ లేదు, ఏసావుకే ఛాన్స్ లేదు. 100కి 99-90% ఛాన్స్ రాలేదు. మరి ఎవరికైనా శాపం బాగొట్టుకునే అవకాశం వస్తే వాళ్ళు నిజంగా ధన్యులే. దేవుని స్తోత్రం. కీర్తన గ్రంథంలో ఉంది కదా, తన పాపములకు పరిహారం నొందినవాడు, తన అపరాధములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అని. అలాగని ఎవడైనా క్షమించబడ్డాడు, శాపం పోగొట్టుకున్నాడు అంటే నిజంగా వాడు ధన్యుడే. కానీ అలా పోగొట్టుకోవడం మాత్రం సులువు మాత్రమో కాదు. అందుచేత శాపాన్ని తెచ్చుకోవద్దు. ఇక్కడ వాక్యం చెప్తుంది, కీడు చేయుటకు త్వరపడు పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువారును. వీళ్ళందరూ కూడా యేసయ్యకు దేవునికి హేయములు, అంటే గొడవలు సృష్టిస్తూ ఉంటారు కదా. అవి ఎవరితో గొడవ అయినా సరే గొడవలు సృష్టించడం అనేది దేవుడికి ఇష్టం ఉండదట. దేవుడు సమాధానానికి కర్త. కాబట్టి బిడ్డలారా జాగ్రత్త. దేవుడు ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, కాబట్టి విశ్వాసము వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము అని అంటున్నాడు. ఇప్పుడు మనం పశ్చాత్తాపపడ్డాము, మారు మనసు పొందాము, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాము. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మన ప్రతి అపరాధాన్ని, పాపాన్ని కడిగి పవిత్రపరిచింది. కాబట్టి ఇప్పుడు మనకి దేవునితో ఏం కలిగిందంట? సమాధానము కలిగింది అని ఈ యొక్క మొదటి వచనం చెప్తుంది. చూడండి 2వ వచనం, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. ఆయన ద్వారా, ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ద్వారా మనము ఈ కృపలో మనం ప్రవేశము గలవారమై ఉండి దేవుని అందుండి దేవుని మహిమను గూర్చి, నిరీక్షణ గూర్చి మనం ఏం చేస్తున్నామంట? అతిశయపడుతున్నాం. మరి అంతకుముందు ఏమైంది? ధర్మశాస్త్ర ప్రకారంగా మనం ఏమవుతూ వచ్చామంటే మనం దేవునికి దూరం అవుతూ వచ్చాం. ఎందుకంటే చూడండి అక్కడ 4వ అధ్యాయం 15వ వచనం, ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును. ఇది ధర్మశాస్త్రం ఉంది కానీ ఆ ధర్మశాస్త్రం ఉగ్రతనే పుట్టించింది. ఎందుకు ఉగ్రతను పుట్టించింది? మనం ఏదైనా అపరాధం చేసామనుకోండి, ఇది అపరాధం అని తెలియచేస్తుంది. అంటే నువ్వు 2 అపరాధాలు చేస్తుంటే నీ మీద ద్వేషం ఇంకా రెట్టింపు అవుతుంది, నీ మీద కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. మరలా 3వ అపరాధం చేస్తే ఇంకా నీ మీద కోపము, నీ మీద ద్వేషము, దేవునికి నీకు శత్రుత్వము ఇంకా ఎక్కువ చూపిస్తుంది. ఇంతకని ఈ ధర్మశాస్త్రం అది ఎక్కువ చేస్తుందంటే అర్థం ఏంటంటే చూపిస్తుంది, నువ్వు ఇంక ఇలా ఈ ఆగిమీరావా అయితే నీవు దేవునికి దూరం అయిపోయావు, ఇది కూడా చేసావా అయితే నువ్వు ఇంకా దేవునికి దూరం అయ్యావు అని అలా తెలియపరుస్తుంది. ఇంతకని ధర్మశాస్త్రం చెడ్డ చేయట్లేదు, అదేదో కోపం పుట్టిస్తుందంటే లేనిది ఏదో చేస్తుందని అర్థం కాదు. ధర్మశాస్త్రం మేలైందే చేస్తుంది, మనకి తెలియచేస్తుంది. అది మనం ఎంత ఉగ్రత పాత్రులం అవుతున్నామో, దేవునికి ఎంత దూరం అయిపోతున్నామో అనే విషయాన్ని ధర్మశాస్త్రం చెప్పింది తప్ప మనల్ని ఎవరిని కూడా ధర్మశాస్త్రం నీతిమంతుడిగా
చేయలేదు, చేయలేకపోయింది కూడా. అందుకనే 3వ అధ్యాయం 20వ వచనంలో పౌలు గారు ఏం తెలియజేశారు చూడండి. యాలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా అంటే అర్థం ఏంటి? పాప పరిహారార్థ బలులు, దహన బలులు, ప్రాయచిత్తార్థ బలులు, ఇటువంటి ఏవి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఇదిగో ఈ పని చేసావా అంటే నువ్వు అపరాధివి, కాబట్టి ఇది పోగొట్టుకోవడానికి ఒక బలి తెచ్చుకుని ఒక అపరాధ పరిహారార్థ బలి అర్పించుకుని క్షమాపణ పొందని చెప్తుంది ధర్మశాస్త్రం. అలా చెప్పడానికి సరిపోయింది తప్ప ధర్మశాస్త్రము ఇతన్ని నీతిమంతుడిగా అయితే చేయలేకపోయింది. కానీ యేసుక్రీస్తు యొక్క రక్తము మనల్ని ధర్మశాస్త్రము నుండి, అంటే ధర్మశాస్త్రం మనకి ఏదైతే శిక్ష పడుతుంది, ఏదైతే ఉగ్రత మన మీదకు వస్తుందని తెలియపరుస్తూ వచ్చిందో ఆ ఉగ్రత నుండి యేసుక్రీస్తు వారు తన రక్తం ద్వారా మనల్ని విమోచించాడని వాక్యము తెలియపరుస్తూ ఉంది. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు. ఎందుకని? ఒకప్పుడు మనం యేసుక్రీస్తు నొద్దకు రాలేదు, ఆయన యొక్క శిలువ మరణం మీద మనం విశ్వాసం ఉంచలేదు, మనం పశ్చాత్తాపపడలేదు, మనం మారు మనసు పొందలేదు, దేవుని యందు యేసుక్రీస్తు ద్వారా మనం రక్షణ పొందలేదు. ఇప్పుడైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాము, పశ్చాత్తాపపడ్డాము, మారు మనసు పొంది ఆ పాతయన్నీ కూడా వదిలేసాం. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనం యేసుక్రీస్తు నందు ఉన్నాం కాబట్టి మనకి ఏ శిక్షా విధియు లేదు అంటున్నాడు. 2వ వచనం, యేసుక్రీస్తు నందు జీవమునిచ్చు ఆత్మీయక నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దానిని దేవుడు చేశాను. ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది? ఒక వ్యక్తిని నీతిమంతుడిగా చేయలేకపోయింది. ధర్మశాస్త్రం చేయలేని ఈ పనిని యేసుక్రీస్తు వారు చేశారు, దేవుడు జరిగించారు యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనకి ఏ శిక్షా విధి ఉండదు అని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, 3వ అధ్యాయము 21 వచనం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఇది ధర్మశాస్త్రం చేయలేని పనిని యేసుక్రీస్తు చేశారు కనుక యేసుక్రీస్తు ద్వారా మనం ఏమవుతామో నీతిమంతులుగా చేయబడుతున్నాం కనుక ఇప్పుడు మనకి దేవునితో సమాధానం కలిగిందని ఇక్కడ దైవజనుడు తెలియజేస్తూ ఉన్నాడు 5వ అధ్యాయం 1వ వచనంలో. ఇప్పుడు 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. మనము ఆయన ద్వారా విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చి నిరీక్షను బట్టి అతిశయపడుచున్నా. అంటే ఇప్పుడు దేవుని యొక్క కృపలోనికి, ఆయన మహిమలోనికి, ఆయన సన్నిధికి మనం ఏమయ్యామంటే కృప ద్వారా, యేసుక్రీస్తు అనే కృప ద్వారా మనకు ప్రవేశం కలిగింది కనుక ఇప్పుడు దేవుళ్ళో అతిశయిస్తున్నాం మనం. అంటే ధైర్యంగా ఉన్నామన్నమాట. అతిశయించడం అంటే ఏంటండి? ధైర్యం వచ్చింది ఇప్పుడు. మరి అంతకుముందు ధైర్యము మనకు లేదన్నమాట. కనుక 3వ వచనం ఏం చెప్తుందో చూద్దాం. అంతేకాదు ఇప్పుడు మనము దేవుని దగ్గర మనకు ధైర్యం దొరికింది కాబట్టి, దేవుని యందు మనకు నిరీక్షణ దొరికింది కాబట్టి, దేవునితో మనకు సమాధానం కలిగింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలట? అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. అంటే యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత అండి కొన్ని శ్రమలు అనేటువంటివి ఉంటాయి. ఏ విధంగా?
ఉంటాయి మనకి. ఏ పాపం అయితే విడిచిపెట్టే వచ్చామో అది మళ్ళా మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కనుక కొన్ని శోధనలు, కొన్ని ఇబ్బందులు మనం ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నీతిగా జీవిస్తే శ్రమలు, నీతిగా జీవించలేనుడమా ఉండదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సాతానుడు, దుష్టుడు శోధిస్తూ ఉంటాడు. రకరకాలైనటువంటి శోధనలు వచ్చినప్పటికీ కూడా క్రైస్తవునికి ఏముండాలంటే ఓర్పు ఉండాలట. ఏంటండి? విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవించాలంటే మనకు చాలా ఓర్పు, సహనం అనేది ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ 3వ వచనంలో. చూడండి 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడుచున్నది. ఈ వచనము ఏం తెలియపరుస్తుందంటే, ఎవరైతే దేవునితో సమాధాన పడ్డారో ఆ సమాధాన పడిన వారి మీద దేవుని ప్రేమ కురిపించబడుతుందంట. అది ఇప్పుడు దాకానేమో దేవుడు మనల్ని చూసేటప్పటికి ఆయనకి మనం ఎలా ఉన్నాము? శత్రువులుగా ఉన్నాం, విరోధులుగా ఉన్నాం, పాపంతో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే పాపక్షమాపణ కలిగిందో, యేసుక్రీస్తు రక్తం ద్వారా మన అపరాధాలు కడగబడ్డాయో, అప్పుడు దేవుని ప్రేమ మన మీద కుమ్మరించబడుతుంది. ఈ ప్రేమ ఎలా వస్తుందంట? పరిశుద్ధాత్మ ద్వారా. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, పౌలు మహాజ్ఞానవంతుడు. పౌలు గారు చాలా జ్ఞానవంతుడు. ఆయన చాలా జ్ఞానంతోనే ఈ మాట పలుకుతున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడుతుంది. అంటే ఎవరు పాప క్షమాపణ పొందారు, ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారు, ఎవరు దేవునితో సమాధాన పడ్డారు అని మనం తెలుసుకోవాలంటే కొన్ని గుర్తులు ఉన్నాయండి. కొన్ని గుర్తులను బట్టి వీరు క్షమించబడ్డారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు అని చెప్పొచ్చు. అందులో ఒకటేంటి, మనం ఇందాక చెప్పుకున్నాం, దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు వస్తుంది. అది ప్రత్యక్షంగా కనపడుతుంది. అలాగే బాప్తీసం పొందటం, ఇలాగా అన్నిటికంటే ఇంకా మరొక సూచన, అంటే చాలా సూచనలు ఉంటాయి. అతని క్రియలు మారిపోతాయి, అతని పద్ధతులు మారిపోతాయి, అతని మాట మారిపోతుంది. ప్రియులారా, అన్నీ అతనిలో చేంజ్ కనపడుతుంది. అంతేకాదు మరి ముఖ్యమైన స్పష్టమైనటువంటి సూచన, ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అనడానికి స్పష్టమైన సూచన ఏంటంటే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మను పొందటం. పరిశుద్ధాత్మను పొందావు అనే సూచన ఖచ్చితంగా కావాలి. నేను కూడా పరిశుద్ధాత్మను పొందాను అని అనేస్తారు. అనేయడానికి పొందడానికి చాలా తేడా ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే బాప్తీసం పొందితే చాలు మనం పరిశుద్ధాత్మ పొందేసినట్టే. పరిశుద్ధాత్మ పొందడం అంటే ఏమిటి అని అడుగుతారు కొంతమంది. తిరిగి ప్రశ్న వేస్తారు. అంటే ఎంతకేంటి, పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు భాషలు మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మను పొందిన వారు ప్రవచిస్తూ ఉన్నారు, పరిశుద్ధాత్మను పొందిన వారు రకరకాల అద్భుత కార్యాలు చేస్తున్నారు. పొందలేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అబ్బే భాషలు ఏం మాట్లాడక్కర్లేదు అని ఇలాగా కొన్ని విమర్శలు చేస్తున్నారు. ప్రియులారా, పరిశుద్ధాత్మను నువ్వు పొందావు అనడానికి నీ దగ్గర స్పష్టమైన సూచన ఉండాలి. అసలు నువ్వు పరిశుద్ధాత్మను పొందావని నిశ్చయిత నీకుంటే పర్వాలేదు, ఉందా లేదా అది తెలుసుకో. నేను కూడా పరిశుద్ధాత్మ పొందేశాను అని నువ్వు ఇక్కడ దబాయిస్తే తీరా నువ్వు పరిశుద్ధాత్మను పొందకపోతే నష్టం ఎవరికి? నీకే. అందుకని దబాయించడం మానేసి పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవడం, వీలైతే పరిశుద్ధాత్మను పొందడానికి ప్రయాసపడడం ప్రతి క్రైస్తవుడికి అవసరం. పాప క్షమాపణ పొందిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొందుతారు. అది ఒక సూచన. ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన మీద కుమ్మరించబడిందో దేవుని ప్రేమ మన హృదయాల్లోనికి కుమ్మరించబడిందని అర్థం. అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని అర్థం. అంటే ఇప్పుడు దాకా ఎలాగున్నాడు ఆయన? ఇప్పటివరకు ఎలాగున్నాడు? మనకు విరోధంగా ఉన్నాడు. 5వ అధ్యాయము 1వ వచనం అదే చెప్పాడు కదా, విశ్వాసం వలన క్రీస్తు నీతిమంతులుగా తీర్చబడి
ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నామన్నాడు. అంటే అంతకుముందు సమాధానం లేదు, ఇప్పుడు సమాధానం వచ్చింది. కాబట్టి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది అని ఈ వచనము తెలియచేస్తూ ఉంది. 6వ వచనం, యాలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, మనం ఇంకనూ బలహీనులమై ఉండగానే, అంటే మనం ఇంకా పాపులంగానో బలహీనులంగానో అపరాధులుగా ఉండగానే క్రీస్తు పాపాత్ములమైన మన కోసం చనిపోయాడు. నిజం చెప్పాలంటే ఒక మంచివాడు కోసం ఎవరైనా చచ్చిపోవాలనుకుంటే చనిపోవచ్చు, మంచివాడు కోసం. కానీ యేసుక్రీస్తు ఎవరి కోసం చనిపోయాడు? మంచివాళ్ళ కోసం కాదు. మరి ఎవరి కోసం చనిపోయాడు యేసు ప్రభువారు? చెడ్డవాళ్ళము పాపులమైన మన కొరకు ఆయన చనిపోయాడు. అది చెప్తున్నాడు ఇక్కడ. ఆయన ఎంత ప్రేమ కలిగినాడో, ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో, నీతిమంతుల కోసము మంచివారి కోసం ఆయన చనిపోలేదు. ఆయన కూడా ఏం చెప్పాడు? నేను నీతిమంతులను పిలువ రాలేదు కానీ పాపులనే పిలవచ్చి తిని అని అన్నాడు. అంటే నీతిమంతుల కొరకు చనిపోవడానికి ఆయన రాలే, పాపం చేసి పాపములో నశించిపోతున్న ఈ మానవుణ్ణి తిరిగి రక్షించడానికి, పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన ఏమయ్యాడంట? మన కోసం చనిపోయాడు. చూడండి 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల, అంటే మంచివాని కొరకు నీతిమంతుని కొరకు ఒకడు చనిపోవుట అరదు, కానీ ఆయన మంచివారం కాదు చెడ్డవాళ్ళమైన మన కొరకు ఆయన చనిపోయాడని చెప్తూ, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఇప్పుడు ఆయన పాపులమైన మన కొరకు ఆయన చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మొదటి వచనంలో మన విరోధులమని చెప్పాడు కదా. ఈ వచనంలో ఏం చెప్తున్నాడంటే, పాపులమైన మన కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు వారు చనిపోయాడు. కాబట్టి మనము ఇప్పుడు ఉగ్రత నుండి ఏమవుతున్నాము? విడిపించబడుతున్నాము, తప్పించబడుతున్నాము, రక్షించబడుతున్నాము అని చెప్పాడు. 10వ వచనం, యాలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదు. ఎందుకంటే చనిపోయిన యేసుక్రీస్తు జీవిస్తున్నాడు కాబట్టి మరి నిశ్చయంగా మనకు రక్షణ కలుగుతుంది అని అంటున్నాడు ఆయన. యేసుప్రభు మన కోసం చనిపోవడమే కాదు, ఆయన మళ్ళా తిరిగి లేచాడు. యేసు ఇప్పుడు సజీవుడు కాబట్టి మరింత నిశ్చయముగా మనం యేసుక్రీస్తు వారిని బట్టి మనం రక్షణ పొందుతాము అని చెప్తూ 11వ వచనం, అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన సిద్ధి, అంటే యేసుక్రీస్తు లేకపోతే దేవునితో మనకెవ్వరికి సమాధానము కలగదు. నాకు ఏసే అక్కర్లేదు, నాకు దేవుడు ఉంటే చాలు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి, మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తా. మాకు పాస్టర్ గారు అక్కర్లేదు, మాకెవరు కావాలంట? దేవుడు కావాలంట. ఎంత మాత్రమో కుదరదు. పాస్టర్ గారు లేకుండా పాస్టర్ గారి మీద ద్వేషం పెట్టుకుని, పాస్టర్ గారి మీద అసూయపడిపోయి, పాస్టర్ గారితో సమాధానం లేకుండా ఉండి నేను దేవుడితో సమాధానం పడిపోతానంటే అస్సలు కుదరదు. అలాగే యేసుక్రీస్తు లేకుండా నాకు యేసుక్రీస్తు ఎందుకు? దేవుడుంటే దేవుడు నేను డైరెక్ట్ ఏంటంట, దేవుడు నేను డైరెక్ట్, మధ్యలో ఈ యేసుక్రీస్తు ఎందుకు నాకు అక్కర్లేదు అనుకుంటే కుదరదు. హల్లెలూయా. మరి ఎవరు కావాలి?
యేసుక్రీస్తు ఖచ్చితంగా కావాలి. పాత నిబంధన గ్రంథంలో దీని గురించిన స్పష్టమైనటువంటి ఒక సన్నివేశాన్ని మనం చూస్తాం. అదేంటంటే, ప్రజలు సనిగి సంహారకుని చేత చనిపోతూ ఉంటారు. చూడండి, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 46వ వచనం. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను. ఇక్కడ మోషేకును అహరోనుకి విరోధంగా మాట్లాడారటండి. చూడండి 42వ వచనం. సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. విన్నారా? దేవుని సేవకుడైనటువంటి మోషేకును దేవుని సేవకుడైనటువంటి అహరోను గారికి విరోధంగా కొంతమంది కూడుకున్నారట. అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు విరోధంగా. అప్పుడు దేవుని కోపము వాళ్ళ మీద రగులుకుందంట. అంటే దేవుని సేవకులకు విరోధంగా మనం మాట్లాడకూడదా, ఆలోచన చేయకూడదా అంటే బైబిల్ మాట్లాడకూడదు, ఆలోచన చేయకూడదని చెప్తుంది ఇక్కడ ఈ వచనం. అలా చేసినప్పుడు ఏమైంది? యెహోవా కోపము వారి మీద రగులుకుంది. రగులుకుని ఏం చేసింది? భయంకరమైన మరణకరమైన తెగులు వాళ్ళకి వచ్చేసిందంట. పిట్టల్లాగా రాలిపోతున్నారంట. అప్పుడే చచ్చిపోతున్నారంట కొంతమంది. చూడండి, అక్కడ చదవండి 43వ వచనం, 42వ వచనం. సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్ష గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను. యెహోవా మహిమ కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా, యెహోవా, మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. అంటే దేవుడు అంటున్నాడు, మోషే అహరోనులు వాళ్ళ మధ్యలో నుంచి మీరు పక్కకు రండి, వీళ్ళందరినీ కూడా నాశనం చేస్తాను అంటున్నాడు. అంత కోపం వచ్చింది. ఎవరికి విరోధంగా సనుగుతుంటే, ఎవరికి విరోధంగా వాళ్ళు పోగుపడితే, సేవకులైన మోషేకు అహరోనుకు విరోధంగా వాళ్ళు పోగుబడినందుకు దేవుడు కోపం వచ్చింది. ప్రియులారా, అప్పుడు తెగులు వచ్చేస్తుంది. అప్పుడు దేవుడు ఎప్పుడైతే పక్కకొనండి అని అన్నాడో, మోషే ఏం చేశాడంటే అహరోనులు ఇద్దరునో దేవునికి ఎదుట సాగిలు పడిపోయి, వద్దు నాయనా, వీళ్ళని శిక్షించక, వీళ్ళని చంపొద్దు అని చెప్పి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడంట మోషే అహరోనులు. ప్రియులారా, తనకి కీడు తలపెట్టిన వారి మేలు గురించి కూడా ప్రార్థన చేసేవాడు ఎవడైనా ఉన్నాడంటే అతను ఎవరు? సేవకుడే, పాస్టర్ గారే. నువ్వెన్ని తిడుతున్నా, నువ్వెన్ని బాధలు పెడుతున్నా, చివరికి నీ బాగు కోసం ప్రార్థన చేసేది ఎవరు? సేవకుడు, పాస్టర్ గారే. గుర్తుపెట్టుకోండి సంగమా. చాలామంది సేవకుని సులకన చేసి సేవకుని నానా రకాలుగా బాధలు పెట్టి విశ్వాసులు ఉంటున్నారు. వాళ్ళు అర్థం చేసుకోవాలి, చివరి వరకు నీ బాగు కోరుకునేవాడు సేవకుడు మాత్రమే. నీ అపరాధాలను బట్టి, నీ దోషాలను బట్టి నువ్వు తెగులు తెచ్చుకుని నిత్య నరకంలోకి వెళ్ళాలని ఆయన కోరుకోడు. నిజానికి దేవుడు నిన్ను మొత్తి తెగులు బారి నిన్ను పడేసినప్పటికీ కూడా, తండ్రి ఇతను క్షమించు అని అడిగేవాడు ఎవరు? అందుకనే సేవకుని అర్థం చేసుకోవాలి, సేవకుని భారాన్ని అర్థం చేసుకోవాలి. ఒకవేళ సేవకుడు ఏదైనా సమస్యల్లో ఉండి, బాధలో ఉండి, ఒకవేళ ఒక మాట ఇసిరినా మనం ఏం చేయాలి? ఓర్చుకోవాలి. ఒక మాట మీకు చెప్తాను. ఇశ్రాయేలీయులు అందరూ ఇలాగే సనుగుతూ ఉంటే ఒకసారి మోసే సహనం కోల్పోయి బండతో మాట్లాడమని దేవుడు చెప్తే పొరపాటున ఏం చేశాడు? కర్రతో బండనే కొట్టేసాడు కదా. మనం అర్థం చేసుకోవాలి. అందుకని, ఎందుకంటే సేవకుడు కూడా మనిషే కదా, సేవకుడు కూడా నీలాంటి మనిషే కాబట్టి మనము సేవకుని అర్థం చేసుకోవాలి. సేవకుడు గొప్ప అంటే సేవకుడు గొప్ప అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే సేవకుడు దేవుని ప్రతినిధి. సేవకుడు నీకును దేవునికి మధ్యవర్తి. యేసుక్రీస్తు మనకును దేవునికి మధ్యవర్తి. ఎలాగో యేసుక్రీస్తుకును మనకును మధ్యవర్తి యేసుక్రీస్తు. అందుకనే సేవకుల్ని మనం ప్రేమించాలి, అర్థం చేసుకోవాలి.
వారికి లోబడాలి, వారి మీద మనం సనకూడదు. ఎప్పుడైతే ఈ తెగులు వచ్చిందో సాగిలు పడ్డారట. సాగిలు పడిన తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి. అప్పుడు మోసే 46వ వచనం. అప్పుడు మోసే నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజమునద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును, తెగులు మొదలుపెట్టినని అహరోనుతో చెప్పగా మోసే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికిని బ్రతికిన వారికి మధ్య నిలువబడగా తెగులు ఆగెను. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. చూడండి, ఆ తెగులు చేస్తే ఎంతమంది చచ్చిపోయారట. ఆ తెగులు వలన చనిపోయిన వాళ్ళు ఎంతమంది అండి? చదవండి 49వ వచనం. కోరాహు తిరుగుబాటును చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. బాబోయ్, 14,700 మందట. ఎంత కోపం వచ్చిందో కదా. ఇప్పుడు ఈ తెగులు వారి మీదకు వచ్చినప్పుడు, ఈ ఉగ్రత వాళ్ళ మీదకు వచ్చినప్పుడు ఆ ఉగ్రతను చల్లార్చి అనేక మందిని కాపాడింది ఎవరు చెప్పండి? దేవుని యొక్క ఉగ్రతను, కోపాన్ని చల్లార్చి, అంటే ధూపం వేసాడంటే ప్రార్థన చేశాడు అన్నమాట. ప్రాయశ్చిత్తం చేసి బలి అర్పించి ధూపం వేసి ప్రార్థన చేసి, దేవా వాళ్ళ పాపాలు అపరాధాలు క్షమించు, వాళ్ళు అడిగింది తప్పే, వాళ్ళకి తెలిసే చనిగారో తెలియకే చనిగారో, కానీ నువ్వు ఇలా తెగులు పంపిస్తే ఎవరో నిలబడరు అని ఏదో ప్రార్థన చేసి ఇతను చచ్చిన వారికి బతికున్న వారికి మధ్యగా వెళ్ళి నిలబడ్డాడంట. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవా, నువ్వు చంపాలనుకుంటే నన్ను చంపు, ఆ తరువాత వీరందరినీ చంపు. అది దాని అర్థం. అర్థమైందా? నీ మీదకి దేవుని కోపం రాకుండా ఆగిందంటే దాని అర్థం ఏంటో తెలుసా? సేవకుడు ఉన్నాడు అక్కడ. సేవకుడు దాటుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఏంటి? తెగులు, ఉగ్రత. మరి సేవకుడు మీదకే తెగులు వస్తుందా? రాదు. ఎందుకని? అతను నీతిమంతుడు. దేవుని సేవకుడు నీతిమంతుడు. దేవుడి సేవకుడు ప్రతినిధి, దేవుని ప్రతినిధి. అతడు నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడడానికి, నిన్ను పరమకానాను చేర్చడానికి అతడు ప్రతినిధిగా ఉన్నాడు. ఎంతో భారం వహిస్తున్నాడు అతను. చిన్న సంగతి కాదండి. కానాను చేర్చడం, పరలోకం చేర్చడం చిన్న సంగతి కాదు. మీకు మొదటే చెప్పాను, నరకానికి పోవాలంటే ఏమీ చేయక్కర్లేదు, ఊరికనే ఉత్తునే పోవచ్చు. శాపం తెచ్చుకోవడం చాలా సులువు. ఒక మాటతో శాపం తెచ్చుకోవచ్చు, లేదు ఒక అవివేకమైన చిన్న పని చేసి మనం శాపం తెచ్చుకోవచ్చు. కానీ ఆశీర్వాదం తెచ్చుకోవడము, నీతిమంతులుగా తీర్చబడడం, క్షమాపణ తెచ్చుకోవడం అది జరిగే పని కాదు, చాలా కష్టం. కానీ అటువంటిది నీ పక్షాన నీ క్షమాపణ కోసం నిలబడి నేను క్షమించమని దేవుడి దగ్గర పోరాడేవాడు ఎవడు? సేవకుడు. అలాగనే యేసుక్రీస్తు లేకుండా, దేవునికి మనకు మధ్య యేసుక్రీస్తు లేకుండా మనం ఎవరం కూడా దేవుని దగ్గర క్షమాపణ పొందలేమనే సంగతి బిడ్డలారా గుర్తుపెట్టుకోండి. అదే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఈ వచనంలో చెప్తున్నాడు. ఆయన 5వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో 11వ వచనంలో ఆయన చెప్పింది ఏంటంటే, అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే, చూసారా, ఆయన ద్వారానే అంటే యేసుక్రీస్తు ద్వారానే మనము, చూడండి, మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. యేసుక్రీస్తు ఎంత ఇంపార్టెంటో చెప్తున్నాడు. లోకంలో ఉన్న ప్రతి మనిషికి యేసుక్రీస్తు అంత ఇంపార్టెంట్. అలాగే సంఘానికి కూడా, ప్రజలకు మధ్యన యేసుక్రీస్తుకి ప్రజలకు మధ్యన సేవకుడు కూడా అంత ఇంపార్టెంట్. అది కూడా మీరు గ్రహించుకోండి. నేను ఇంకా తొందరగా చెప్తాను, ఒక 10 నిమిషాల్లో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే 12వ వచనం నుంచి ఇంకా మనకి 21 వచనాలు ఉన్నాయి. చూడండి 12వ వచనం.
ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోకి ఎలాగూ వచ్చెనో అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ. అది ఒక మనుషుడు పాపం చేశాడు, ఆ మనుషుని ద్వారా మరణం లోకంలోకి వచ్చింది. మనుషులందరూ కూడా పాపం చేస్తున్నారు కాబట్టి మనుషులందరికి కూడా ఏమవుతుందంట, మరణం వస్తుంది, అనగా నిత్య నరకం అనేది వస్తుంది అనే విషయం చెప్తున్నాడు. 13వ వచనం, యాలయనగా ధర్మశాస్త్రము వచ్చినది గనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అంటే దాని అర్థం ఏంటంటే, ధర్మశాస్త్రం వచ్చింది కనుక, అనగా ఆజ్ఞలు అనేటువంటివి వచ్చాయి కనుక పాపం అంటే ఏమిటో తెలిసింది. అది మాట్లాడుతుంది ఇక్కడ వాక్యం. ధర్మశాస్త్రం లేకుండా ఉంటే బాగుండు, ధర్మశాస్త్రం లేకుంటే బాగుండు, ఈ ధర్మశాస్త్రం వచ్చింది కాబట్టి నేను నరకానికి పోవాల్సి వస్తుంది అని అనుకోకండి. వాక్యం చాలా స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతూ ఉంది. ధర్మశాస్త్రం వచ్చింది కనుకే నీకు పాపం అంటే ఏంటో తెలిసింది, ఆరోపించబడ్డది, తెలిసి వచ్చింది. ఆరోపించబడింది అంటే అర్థం ఏంటి, తెలిసి వచ్చింది నీకు. ఇప్పుడు ఆరోపణ లేకపోతే నీకు తెలియదు కదా, మరి తెలియకపోతే నువ్వేం చేస్తావు, నువ్వు ఇంకా పాపంలోనే ఉంటావు, ఇంకా పాపం చేస్తావు. మరి ఇంకా పాపంలో ఉంటే ఏమవుతావు, ఖచ్చితంగా సత్తావు. అది ఇక్కడ చూడండి 14వ వచనం ఏం చెప్తుందో, అయినను అంటే ఒకప్పుడు, అయినను అంటే అర్థం ఏంటంటే ఒకప్పుడు ధర్మశాస్త్రం లేనప్పుడు, అంటే ఆజ్ఞలు అనేటువంటివి లేనప్పుడు, పాపం అంటే ఏంటో ఆరోపించబడినప్పుడు, తెలియనప్పుడు ఏం జరిగిందనే చెప్తున్నాడు ఆయన. చదవండి. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము వేలెను. అంటే ఇక్కడ మీరు అర్థమవుతుందా మీకు, ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా, ఆదాము మొదలుకొని అంట పాపము చేయని వారి మీద కూడా మరణం వేలిందంట. ఆదాము మొదలుకొని మోషే వరకు కూడా ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా మరణం వచ్చింది. అంటే కొంతమందికి పాపం అంటే ఏంటో తెలియలేదు, తెలిస్తేనే పాపం ఆరోపించబడుతుంది, కానీ తెలియక చేసినా సరే పాపమేనంట. అది చెప్తున్నాడు. మరణం ఎందుకు వేలింది, మోషే వరకు మరణం వేలిందంట. మరి మోషే నుంచి ఎందుకు మరణం వేయలేదు అని అంటే, మోషే వచ్చిన తర్వాత, మోషేను దేవుడు పిలుచుకున్న తర్వాత, మోషే సీనాయి పర్వతం మీదకి వచ్చిన తర్వాత, దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత, పాప పరిహారార్థ బలులు అర్పించుకొని మీరు ప్రాయశ్చిత్తం పొందండి అని చెప్పిన తర్వాత, చాలామంది వారి పాపాలు గుర్తించి వారు పాప పరిహారార్థ బలులు అర్పించి వాళ్ళు క్షమించబడి వాళ్ళందరూ కూడా ఏమయ్యారు, ఒక స్థలంలోనికి వెళ్ళిపోయి వాళ్ళు చెరలో ఉండిపోయారు. ఏది, పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని మేకల ద్వారా గొర్రెల ద్వారా బలి అర్పించుకున్న నీతిమంతులు ఎక్కడ ఉండిపోయారట, నరకానికైతే పోలేదు కానీ వాళ్ళు చెరలో ఉండిపోయారట. అంటే వాళ్ళు పూర్తిగా విడుదల పొందలేదు, కానీ వాళ్ళు బలులు అర్పించుకోవడం ద్వారా వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారు కాబట్టి నరకానికి పరలోకానికి మధ్యస్థ స్థితిలో వాళ్ళు ఉండిపోయారు, అలా ఉండిపోయారు. మరి వాళ్ళు బలులు లేకముందు, అంతకుముందు మోషే రాకముందు ఆదాము మొదలుకొని మోషే వరకు ఉన్న ప్రజలు ఏమయ్యారు, వాళ్ళు తెలిసి పాపం చేసినా వాళ్ళు తెలియక పాపం చేసినా వాళ్ళు మరణించారు అని బైబిల్ చెప్తుంది. మనం ఏమనుకుంటాం తెలుసా, తెలియక నేను పాపం చేశాను కదా, పర్లేదులే. ఏంటి ప్రియులారా, తప్పే. పాపం ఎప్పుడు పాపమే. నువ్వు తెలిసి చేసిన పాపమే, తెలిసి చేసిన పాపమే, తెలియక చేసిన పాపమే. దానివల్ల శిక్ష ఉంటుందని బైబిల్ చెప్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఒక మాట చూపిస్తాను చూడండి, లేవియా కాండము 5వ అధ్యాయము 17వ వచనం. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొర్రపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును. కావున నీవు ఏర్పరిచిన వెల చొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును
అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని యొద్దకు తీసుకొని రావలెను. అతడు తెలియకే పొర్రపాటును చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ. చూసారా, తెలియక చేసినా సరే పాపమే, వాడికి శిక్ష తప్పదు. అందుకనే ఆదాము మొదలుకొని మోషే వరకు ఏమేలిందంట? మరణమేలింది అనే వాక్యం ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు. రోమేలుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా మరి దేవుని కృపయు యేసుక్రీస్తు వలనైన ఒక మనుషుని వలనైన కృపచేతనైన దానము అనేకులకు విస్తరించిన. అంటే ఇక్కడ ఇతను ఏం చెప్తున్నాడంటే మరణము కంటే కృప ఎక్కువగా విస్తరించిందంట. మరణం విస్తరించిన దానికంటే దేవుడు ఇంకా ఎక్కువైన కృప కనికరాన్ని ఆయన మన పట్ల కురిపిస్తున్నాడు అని చెప్తున్నాడు. 16వ వచనం. అంటే ఈ వచనం ఏం చెప్తుందంటే శిక్ష లేదా తీర్పు అనేది ఒక్క అపరాధం మూలంగా వచ్చింది. కానీ కృప అయితే, దేవుని కనికరం అయితే అనేక అపరాధాల మూలంగా వచ్చిందంట. ఏంటండి అంటే ఒక్క అపరాధాన్నే కాదు, ఈ కృప ఒక అపరాధాన్ని క్షమించడమే కాదు, ఎన్ని అపరాధాలు ఉన్న అనేకమైన అపరాధాలను కూడా ఈ కృప ఏం చేయగలుగుతుంది? క్షమిస్తుంది. దేవుడు క్షమిస్తే నిన్ను ఇంకా అన్ని అపరాధాలు క్షమిస్తాడు. క్షమించకపోతే ఒక్క అపరాధం కూడా నీకు క్షమాపణ ఉండదు. అలాగని నువ్వు ఇప్పుడు అనేక అపరాధాలు చేయటానికి కుదరసుమా? చేయకూడదు. తెలిసి చేసిన పాపమే, తెలియపోయి చేసిన పాపమే. అది గుర్తుపెట్టుకోండి. 17వ వచనం. అంటే మరణము ఒక మనుషుని ద్వారా వచ్చినట్టే కృపాదానం కూడా, అంటే దేవుని క్షమాపణ కూడా ఒక్క యేసుక్రీస్తు అనే ఒక మనుషుని ద్వారా వచ్చింది అనే మాట ఇతను చెప్తున్నాడు. 18వ వచనం చదవండి. తీర్పు కూడా ఒక్క అపరాధం మూలంగా వచ్చినట్లే దేవుని క్షమాపణ ఒక యేసుక్రీస్తు వారి యొక్క ఒక్క పుణ్య కార్యము ద్వారా వచ్చిందంట. చదవండి. కాబట్టి తీర్పు ఒక అపరాధం మూలన వచ్చినదై మనుషులకు అందరికీ శిక్షా విధి కలుగుటకు ఎలాగూ కారణమాయెనో, అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానమును మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను. అంటే ఒక్క మనుషుని ద్వారా శిక్ష రావడానికి ఎలా కారణమైందో, అలాగే మనుషులందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడడానికి ఒక యేసుక్రీస్తు ద్వారా కృపాదానం కూడా వచ్చింది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి 20వ వచనము 21వ వచనం. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ఈ మాట అర్థం అవడానికి, సింపుల్గా అర్థం అవడానికి చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయింది కాబట్టి. శిక్ష, మరణము, తీర్పు అనేటువంటిది 10 రెట్లు అగ్నిలాగా వ్యాపించింది అనుకోండి. మరణము లేదా శిక్ష అనేది ఒక 10 రెట్లు అగ్నిలాగా దహించుకుంటూ వెళ్ళిపోతుంది అనుకోండి. దేవుని క్షమాపణ, నరుల పట్ల ఆయనకున్న కృప ఎలా విస్తరించిందంట? 100 రెట్లు వర్షంలాగా విస్తరించిందంట. అది మీకు అర్థమవడానికి చెప్తున్నాను. అంటే అగ్ని ఒకవైపు నుంచి ఒక అడవినో దేన్నో తగలబెట్టుకుంటూ వెళ్ళిపోతుంది అగ్ని. ఇప్పుడు ఆ అగ్ని చల్లార్చవలసింది ఏది? వర్షం కదా.
అంటే మనుషులు పాపము చేసి అగ్గిలోకి వెళ్ళిపోతున్నారు కదా. ఈ అగ్గిలోకి వెళ్ళిపోయే వాళ్ళని అగ్ని చల్లార్చి వీళ్ళని రక్షించే దేవుని కృప, దేవుని క్షమాపణ యేసుక్రీస్తు ద్వారా మన మీద ఎలా విస్తరించిందంట. అగ్ని 10 రెట్లు విజృంభిస్తుంటే వర్షం 100 రెట్లు విజృంభించి కురిసిందంట. అప్పుడు అగ్ని ఏమవుతుంది? మొత్తం చల్లారిపోద్ది. అవునా కదా? అలాగున యేసుక్రీస్తు వారి యొక్క కృప పాపం ఎక్కడైతే విస్తరిస్తూ వచ్చిందో, ఏ మనుషుల్లో విస్తరించిందో, అక్కడ ఆయన కృపాదానము, ఆయన క్షమాపణ కూడా అలా విజృంభించి, మరణం కంటే ఎక్కువగా విజృంభించి ఈ కృప విస్తరించింది, క్షమాపణ విస్తరించింది అని పౌలు గారు ఈ 5వ అధ్యాయంలో చెప్పారు. మరి 6వ అధ్యాయంలో ఏమన్నది అనేది రేపు మళ్ళా మనము ధ్యానం చేద్దాం. కాబట్టి ప్రియులారా, ఈ సందేశాన్ని జాగ్రత్తగా విన్నారని నమ్ముతూ ఉన్నాము. ఈ వాక్యములో చెప్పబడినవి మరొకసారి విని తెలుసుకుని, మరి యేసుక్రీస్తు ద్వారా విశ్వాసము మరియు పశ్చాత్తాపము, మారు మనసు పొందటం ద్వారా, దేవునికి అసహ్యమైన వాటిని విడిచిపెట్టడం ద్వారా దేవునితో సమాధానపరచబడి, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మీరు దేవుని ప్రేమను పొందుకుని దేవుని క్షమాపణ పొందుకోవాలని ప్రేమతో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే తెలిసిన వారికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయాలని మీకు తెలియజేస్తూ మరి ప్రార్థన చేసుకుందాం. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా మా కొరకు, ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన.